నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెజాన్ కంపెనీ జై కొట్టింది. సన్ పెట్రోకెమికల్స్ సై అంది. ఇన్ఫోసిస్ వ్యాపిస్తోంది. స్కై రూట్ గ్రేటర్కు రూట్ వేసింది. తెలంగాణకు వచ్చేందుకు మల్టీనేషనల్ కంపెనీలన్నీ క్యూ కట్టాయి. దావోస్ వేదికగా రేవంత్ టీం దుమ్మురేపింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ముప్పేట దాడి చేస్తున్నాయి. బోగస్ కంపెనీలంటూ సెటైల్స్ అందిస్తున్నాయి. దావోస్ దంగల్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దావోస్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. 1,78,950 కోట్ల ఒప్పందాలు చేసుకొచ్చింది రేవంత్ సర్కార్. అనేక బడా కంపెనీలతో ఎంఓయూ చేసుకుంది. నిరుడు కంటే 3 రెట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. 49,550 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల్లో అమెజాన్ టాప్ ప్లేస్లో నిలిచింది. అమెజాన్ సంస్థ 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన చేసుకుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగం తరపున డాటా సెంటర్ నెలకొల్పనుంది. అలాగే విస్తరణ దిశగా ఇన్ఫోసిస్ అడుగులు వేస్తోంది. 750 కోట్ల పెట్టుబడితో టీ సర్కార్తో ఒప్పందం చేసుకుంది. సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లు, టెల్మాన్ గ్లోబల్ 15,000 కోట్లు, కంట్రోల్ ఎస్ సంస్థ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ సంస్థ 800 కోట్లు, స్కై రూట్ కంపెనీ 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు రేవంత్ సర్కార్తో ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే హెచ్సిఎల్, యూనిలివర్, విప్రో కంపెనీలు విస్తరణ చేయనున్నాయి. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో పెట్టుబడుల సునామీ వచ్చింది. విశ్వ నగరమైన హైదరాబాద్ గేమ్ చేంజర్ కాబోతోంది. పెట్టుబడుల వెల్లువతో రియల్ బూమ్ దూసుకెళ్లనుంది. రైజింగ్ తెలంగాణ 2050 విజన్ సక్సెస్ అవుతోంది. దావోస్ టూర్లో రేవంత్ ట్రెండ్ సెట్ చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పెట్టుబడుల సాధకుడయ్యారని హస్తం శ్రేణులంటున్నాయి. జనం మెచ్చిన లీడర్గా రేవంత్ మారుతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొచ్చారంటూ ఎద్దేవా చేస్తున్నాయి. రేవంత్ దావోస్ టూర్ పై గులాబీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రకటనలు సరే, పరిశ్రమలు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది 40,232 కోట్ల పెట్టుబడులంటూ రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పిందన్నారు. 18 కంపెనీలతో ఒప్పందాలు చేశామంటూ గప్పాలు చెప్పారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఏడాదిలో ఒక్కటైనా పూర్తి కాలేదు, ఒక్క జాబ్ రాలేదు అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలు పెట్టే వరకు కష్టమేనంటున్నారు నిపుణులు. పొలిటికల్ సర్కిల్స్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షానికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. పెట్టుబడులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తనతో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా వస్తారని ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణోళ్లను దావోస్ తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేశారని ఆయన మండిపడ్డారు. విదేశాల నుంచి రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తేవాలని సూచించారు కిషన్ రెడ్డి. ఒప్పందాలు పేపర్కే పరిమితం కావద్దన్నారు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్తలు లేరంటే అతిశయోక్తి కాదన్నారు కిషన్ రెడ్డి. రైట్, ఇదే టాపిక్ పై ఇవాళ డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే వాసుదేవరెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. వీళ్ళిద్దరూ మనకు స్టూడియోలో ఉన్నారు. అండ్ రాణి రుద్రమ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్ ద్వారా అవైలబుల్గా ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. సత్యం గారు, రాణి రుద్రమ గారు నమస్కారం, చరణ్ గారు, వాసుదేవరెడ్డి గారు నమస్కారం. సో ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఏంటి దావోస్ అంత ధూమ్ధామ్ చేశారు. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ, అది కూడా లక్షల కోట్లలో పెట్టుబడులు తీసుకొచ్చారు. గతం కంటే మేము మెరుగ్గా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు తెచ్చిన పెట్టుబడి చెప్తూ మీరు చేసినటువంటి ఏదైతే గొప్ప పనులు ఉన్నాయో, మీరు చేసినట్టు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుల గురించి మీరు చెప్తున్నారు. కానీ మరి ఎందుకు ప్రతిపక్షాలు వీటికి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నాయి? అంటే ప్రధానంగా దావోస్కు దావత్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం మాత్రమే పోయినాం కాబట్టి. దానిలో భాగంగా మొదటిసారి పోయినప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు. రెండోసారి అయితే ఏకంగా 1,78,950 కోట్ల రూపాయలు. దాని ద్వారా 49,500 ఉద్యోగాలు వచ్చే విధంగా ఒప్పందాలు చేసుకొని రావడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో 25,750 కోట్ల ఒప్పందాలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2,20,000 కోట్ల రూపాయలు. అంతకుముందు సింగపూర్ కావచ్చు, ఇంకా అంతకుముందు దక్షిణ కొరియా నుంచి కూడా ఒప్పందాలు జరిగిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే ప్రయత్నం, అదేగాక సంక్షేమము అభివృద్ధిని 2 సమపాలలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము
చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇచ్చిన మాటలు కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు పెట్టుబడుల విషయంలో కావచ్చు, అటు గ్రామ సభల విషయంలో కావచ్చు, ఇటు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కావచ్చు, ప్రతిరోజు అనునిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం మీరేం చేసిరో, మేము సంవత్సరాల కాలంలో ఏం చేసినామో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆయంలో తెలంగాణకి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో లేదు, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడు కూడా విదేశీ పర్యటన పోయిన సందర్భం మనం చూడలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోలేదు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాల్లో పోయి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ఆనాడు చేయలేదు. ఇంకా అక్కడైతే అమర్నాథ్ గారు అయితే ఏకంగా -5 డిగ్రీలు -10 డిగ్రీలు ఏ విధంగా పోయి మనం పెట్టుబడులు ఆడతామని చెప్పేసి వారు విమర్శించే ప్రయత్నం అక్కడ ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో వారు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏనాడు విదేశాలకు పోయి పెట్టుబడులు అడిగే సందర్భం లేదు. ఎప్పుడు కేటీఆర్ గారు అంటే 3 సార్లు పోయినా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొచ్చిన సందర్భం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే 2,20,000 కోట్ల రూపాయల పైచిలకు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంటే తెలంగాణను హైదరాబాద్ను అగ్రగామిగా నిలపాలా, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడే పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ 4th సిటీ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, మూసిని పునర్జీవించే కార్యక్రమం కావచ్చు, ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16% పెరిగినమాట వాస్తవం. ఐటీను భారతదేశంలో అగ్రగామిగా నిలవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. విజన్ 250 తోటి రైజింగ్ తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా హైడ్రా చెరువులు రక్షించే కార్యక్రమం కావచ్చు, హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడాలి, టోక్యో నగరాలు అదేవిధంగా ప్రపంచ నగరాలతో పోటీ పడాలి, హైదరాబాద్ అనేది భారతదేశంలో నగరాలతో పోటీ కాదని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం, ఒప్పందం చేసుకోవడం కోసం ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంస్థలను కూడా పోటీ పడే వాతావరణం ఏర్పడదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే. తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఎంఓయూలు చేసుకున్నారో వాటిలో ఎన్ని కంపెనీలు ఇప్పుడు మనకి లైవ్ లో ఉన్నాయి? మేము 14 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే 18 ప్రాజెక్టులకు గాను 17 ప్రాజెక్టులు ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. ఖచ్చితంగా త్వరలోనే అవి కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. అదే కాకుండా కొన్ని సంస్థలు సెకండ్ యూనిట్లు కూడా ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో. దాని ద్వారా 13,000 ఉద్యోగాలు కూడా వచ్చిన సందర్భం. కాబట్టి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అని కూడా కల్పించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏమంటారు, విదేశాలకు పోయి ఎట్లా ఒప్పందం చేసుకుంటున్నారు. మీరు ఆంధ్ర రాష్ట్రం పోయి అదే చంద్రబాబు నాయుడు గారు అడగండి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కదా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోయిరు దావోసు, లేదు పక్కన రాష్ట్రం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఫడ్నీస్ గారు ఉన్నారు, మరి మీరెందుకు పోయి అక్కడ ఒప్పందం చేసుకుని చెప్పి వాళ్ళిద్దరిని అడిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడిగితే సమాధానం చెప్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి రావద్దు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికార రాష్ట్రాల్లో పెట్టుబడి రావాలి, తెలంగాణ నిండా ముంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు అనుకున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు, 1 రాజ్యసభ సభ్యులు తెలంగాణకు చేసింది భారతీయ జనతా పార్టీ గుండు సున్నా. ఎందుకంటే 37 తెలంగాణ నుంచి 1 రూపాయి తీసుకొని 37 పైసలు మాత్రమే తెలంగాణకి ఇస్తా ఉన్నారు. బీహార్కు మొన్న ప్రత్యేక బడ్జెట్లో 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు. 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడకుండా, తెలంగాణ రాష్ట్రం విభజన హామీలు నెరవేర్చకుండా, తెలంగాణ 33 జిల్లాలు ఉంది, 33 జిల్లాలు గుర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వెనుకబడిన జిల్లాలు కావచ్చు, కొత్త జిల్లా నిధులు వచ్చే అవకాశం ఉంది. కానీ అవన్నీ ఏది చేయకుండా కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వెలువడుస్తూ ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెట్టుబడులు కావచ్చు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరితే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వచ్చే ఎలక్షన్లో డిపాజిట్ కూడా రావు. కాబట్టి ఇవి ప్రాథమిక దశలో అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా మూసిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం, త్రిపురాకు నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం, 4th సిటీకి నిధులు ఇవ్వకుండా, మెట్రోకు నిధులు ఇవ్వకుండా, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే త్రిపురాకు సంబంధించినటువంటి రైల్వే రింగ్ను కూడా ఏర్పాటు చేయాలి, దానికి కూడా నిధుల సహకారం అందించామంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిధుల సహకారం కోసం ఎలాంటి ప్రత్యేక నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరలేక కిషన్ రెడ్డి గారు ఇట్లాంటి విమర్శ చేసినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే కాకుండా కిషన్ రెడ్డి గారి కామెంట్స్ పైన మనతో